నేను ఆల్రెడీ క్లియర్ డిస్కషన్ నేను మాట్లాడా. ఆయన సరిగ్గా తెలుగు అర్థం కాకపోతే అది నా తప్పు కాదు. మీ చేయాల్సిన బాధ్యతను కూడా మా పార్టీలు మేమే సరి చేసుకుంటున్నాము. మీరు 5 ఏళ్ల పాటు అస్తవ్యస్తం చేసినటువంటి వ్యవస్థలు ఇవాళ అంత అనతి కాలంలో కంట్రోల్లోకి రాని కండిషన్ అనేది స్టేట్ లో ఏర్పడింది. కాబట్టి దీని మూలంగా ఇవాళ వచ్చినటువంటి అధికారులు కానివ్వండి, ఇవాళ ఉన్నటువంటి నాయకులు కానివ్వండి, ఇవాళ ఏర్పడినటువంటి మంత్రిత్వ శాఖలు కానివ్వండి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి విపక్ష ప్రతిపక్ష బాధ్యతని కూడా పవన్ కళ్యాణ్ గారు నిర్వర్తిస్తూ కలెక్టర్లను కానివ్వండి, మంత్రులను కానివ్వండి, వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళ వల్ల వాళ్ళ శాఖల్లో జరుగుతున్నటువంటి లోపాలని అలాగే అలసత్వాన్ని వర్క్ పట్ల ఆయనే హెచ్చరించి మరి సరి చేస్తున్నాడు అని చెప్పేసి క్లియర్ గా చెప్పాను నేను. అది వీళ్ళు ఇంకా సిగ్గుపడాల్సింది పోయి వాళ్ళ పని కూడా మేం చేస్తున్నాం. సిగ్గుపడాల్సింది అధికారంలో ఉన్న మీ రాజకీయ పార్టీలు సిగ్గుపడాలి. రాయపాటి గారు అధికారంలో ఉన్న మీ రాజకీయ పార్టీలు సిగ్గుపడాలి. 15 రోజులు అయింది సీజ్ ద షిప్ అన్నారు. అంతమంది కలెక్టర్ 2 రోజుల ముందు పట్టుకున్నారు కదా. బియ్యాన్ని ఎక్కడి నుంచి వచ్చింది? అది తెనాల నుంచి వచ్చిందా, వేమూరు నుంచి వచ్చిందా, పిఠాపురం నుంచి వచ్చిందా, కుప్ప నుంచి వచ్చిందా, ఎక్కడి నుంచి వచ్చింది? ఆ వచ్చిన వాళ్ళు వచ్చినటువంటి రేషన్ ఎక్కడి నుంచి? అధికారులు ఎవరు? ఏంది పులివెందుల నుంచి వచ్చిందా? పులివెందుల నుంచి వచ్చిందా? అధికారుల మీద ఏ యాక్షన్ తీసుకున్నారు? ఏ అధికారుల మీద యాక్షన్ తీసుకున్నారు? అది అక్కడ చేరడానికి మధ్యలో ఎంతోమంది అధికారులు సహకారం ఉంటుంది కదా సార్. ఏ యాక్షన్ తీసుకున్నారు చెప్పండి. ఊరికి సొల్లు కబుర్లు వద్దు. మేము అది చేస్తాం, మేము ప్రశ్నిస్తున్నాం. ఏమన్నా ప్రశ్నిస్తారు? అధికారంలో ఉన్నాడు ప్రశ్నించి, ప్రతిపక్షంలో ఉన్నాడు ప్రశ్నించి. ఎందుకమ్మా మీరు అధికారంలో ఉన్నాడు ప్రశ్నించరు, సమస్యను సాల్వ్ చేస్తారు. ఏ సమస్యను సాల్వ్ చేశారు? ఇప్పుడు వరకు శాంతి భద్రతల సమస్య, ఇంతమంది మీద రేపులు జరిగినాయి, ఇన్ని హత్యలు జరుగుతా ఉన్నాయి, రోజుకో చోట బెల్ట్ షాపులకు సంబంధించిన నిర్వాహకాలు జరుగుతా ఉన్నాయి, ప్యాకాట క్లబ్లు జరుగుతా ఉన్నాయి. ఎక్కడ యాక్షన్ తీసుకున్నారు చెప్పండి? ఎవరు తీసుకున్నారు? మీ ఎమ్మెల్యే వచ్చి రోడ్డు మీదకి వచ్చి చెప్తున్నాడు. ఎంతకంటే ప్రతిపక్ష బాధ్యత నిర్వర్తించాలి కదా. మీ ఎమ్మెల్యే వచ్చి బెల్ట్ షాపులు ఉన్నాయండి, బెల్ట్ షాపులు ఉన్నాయి, మధ్య దుకాణాలు సీజ్ చేయమంటున్నాడు. సాక్షాత్తు మీ కూటమి ఎమ్మెల్యే వచ్చి రోడ్డు మీదకి వచ్చి మొరబెట్టుకున్నారు బెల్ట్ షాపులు ఉన్నాయని. ఏది మీ చర్యలు తీసుకోండి? బెల్ట్ షాపులు ఉన్నాయని మీ ఎమ్మెల్యే చెబుతున్నాడు. తీసుకున్నారు. ఆ నాలుగు మధ్య దుకాణాలు ఎప్పుడు సీజ్ చేస్తున్నారు? మీరు నక్సలైట్కి వచ్చేటప్పుడు సీజ్ చేస్తారా? లేదా వచ్చే వాళ్ళకన్నా 4 మద్యం దుకాణాలు తిరుగుడులో సీజ్ చేస్తారా? చేసి వేరే వాళ్ళకి మళ్ళీ మద్యం దుకాణాలు అప్పు చేస్తారా? నేను అడుగుతున్నా. 4 రోజులు టైం కావాలా? 2 నెలల? ఎన్ని రోజులు కావాలి? ఒక ఎమ్మెల్యే ఇదిగోండి సార్ ఇక్కడ 4 మద్యం దుకాణాలు ఉన్నాయి, దానికి 40 బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్పి సాక్షాత్తు మీ ఎమ్మెల్యే చెప్తుంటే ఎన్ని రోజులు తీసుకుంటారు చర్యలు అంటున్నా? విత్ ఇన్ 1 డే 2 డేలో 40 యాక్షన్ ఉండాలి. కానీ అంత అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి అప్డేట్ చేస్తారు. మొన్న అదాని అమెరికా, తర్వాత చత్వాని, అంతకుముందు లడ్డు, ఇప్పుడు ఒక నిమిషం ఆ కొలుగుపూడి గారు బయట ప్లే చేయండి. కాబట్టి పట్టణంలో వెయిట్ అమ్మా. వెంకటరెడ్డి గారు ఇది ఆయన అప్రిషియేట్ చేయాలి కదా. ఒక ఎమ్మెల్యే స్థాయి ఇక్కడ తప్పు జరుగుతుంది, దాన్ని సీజ్ చేయండి అని ఓపెన్ గా చెప్తున్నాడు అండి. అందులో ఆయన ఓపెన్ చెప్తారు అంతేగాని ఆ 10 షాపులు ఉన్నాయి నాకు ఏదో కప్పాలు కట్టడం. కొలిపూడి శ్రీనివాసరావు గారు మాట్లాడి నేను తప్పను ఎక్కడ. అలా సాక్షాత్తు మీ ఎమ్మెల్యేనే బయటకు వచ్చారు. బాబు ఇంత దరిద్రంగా ఉంది ఈ బెల్ట్ షాపులు ఏంది, రోడ్డు మీద మహిళలు నడవలేకపోతున్నారు, స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఇబ్బంది కూడా ఎంత బహిరంగంగా చెప్తుంటే మా పరిపాలన అద్భుతంగా ఉంది, అసలు మేము సమస్యలను మేమే వెలికి తెస్తున్నాం. సమస్యను మీరు తీయటం కాదు, సమస్య పరిష్కారం రూపాయలు అధికార పార్టీ వెలికి తీసి మీ ఎమ్మెల్యేనే ఎన్ని రోజుల్లో సీజ్ చేస్తున్నారు ఆ దుకాణాలను. ఏంటిది ఇవాళ నిజంగా బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ఒక నాయకుడు, ఒక ఎమ్మెల్యే స్వయంగా అతను స్వేచ్ఛగా ఆయన నియోజకవర్గంలో ఎక్కడన్నా ఇప్పుడు ఇంత పెద్ద వ్యవస్థలో అక్కడక్కడ పొరపాట్లు జరగడం